శ్రీ గురుభ్యో నమః. నాగచతుర్థి, నాగపంచమి అనే వేడుకలు ఉత్తర దేశవాసులు ఎక్కువ చేసుకుంటూ ఉంటారు. కొద్దిగా మన ప్రాంతాల్లో కూడా ఆ ఛాయలు ఉన్నటువంటి వాళ్ళు ఆచరించడం కనపడుతోంది. తెలుగు వాళ్ళు మాత్రం కార్తీక మాసంలో నాగుల చవితి చేసుకుని నాగులను ఆరాధించే పద్ధతి ఉంది. ఉత్తర దేశంలో ఈ శ్రావణ పంచమికి లేక ముందరే నాగుల చవితికి ఈ 2 రోజులు కూడా పాములను ఆరాధించేటటువంటి నాగులను ఆరాధించే సంప్రదాయం కనపడుతూ ఉంది. ఒకరోజు 2 జాతులు ఉన్నాయిట నాగులలో. ఒకటి వాసుకి మొదలైనటువంటి వారు, మరొకటేమో ఆదిశేషువు మొదలైనటువంటి వారు. కనుక ఈ 2 రోజుల్లోనూ పూజించినట్టయితే ఒకరోజు వారికి, ఒకరోజు వీరికి ఈ పూజలు అందుతాయి అని చెప్పి పెద్దలు మనకి చెప్పేటటువంటి విషయం. ఎందుకు ఇప్పుడు పూజించాల్సి వస్తుంది అంటే, సాధారణంగా ఆషాఢమాసం వరకు కొత్తగా పెళ్ళైనటువంటి వారు గనక అయినట్టయితే భార్యాభర్తలు కలిసి ఉండరు. ఈ మాట చెప్తే బాగుండదు అని చెప్పి ఆషాఢమాసంలో అత్త అల్లుళ్ళు, అత్త కోడళ్ళు ఒక్క గడప దాటకూడదు అన్నారు. అంటే భార్యాభర్తలు కలిసి ఉండకూడదనే అందులో ఉన్నటువంటి అసలైనటువంటి అర్థం. అంటే ఆ సమయంలో గర్భధారణ జరిగినట్టయితే మంచి జీవులు భూలోకంలోకి అవతరించరు. మంచి జీవులు అవతరించడానికి తగినటువంటి కాలం ఈ శ్రవణమాసం రాగానే జరుగుతుంది కనుక సంతానోత్పత్తికి సంబంధించినటువంటివి మన శరీరంలో ఉండే శుక్రకణాలు, మానవ శరీరంలో ఉండే శుక్రకణాలు, వాటిని పూజించటం, లోపల ఉండే వాటిని పూజించలేం గనక వాటికి ప్రతీకలుగా బయట ఉండే సర్పాల్ని పూజిస్తారు అనేది ఇది చాలా విశేషమైనటువంటి లోతైన శాస్త్ర సంబంధమైన అంశం. ఇంతవరకు తెలుసుకుంటే మనకి చాలు. కనుక అందుకే ఇక్కడ చేసేటటువంటి మంగళవారం వ్రతాల్లో కానీ, శుక్రవారం వ్రతంలో కానీ, లేకపోయినట్టయితే ఈ నాగుల చవితి, ఈ నాగపంచమి, నాగ చవితి అనేటటువంటి వాటిల్లో కానీ ప్రధానంగా ఉండేటటువంటి నివేదనకు ఉపయోగించే పదార్థం పచ్చి చలిమిడి. ఇది గర్భధారణకు సంబంధించినటువంటి ఇబ్బందులు ఏమైనా ఉంటే తొలగించడానికి పనికొస్తుంది అని చెప్పి ఆయుర్వేద శాస్త్రం చెప్తూ ఉంది. ఇది శరీరానికి సంబంధించిన విషయం అయితే, పర్యావరణకు సంబంధించిన విషయం ఏమిటంటే, ఇప్పుడే వానలు పడుతూ ఉంటాయి, పొలాలు దున్నుతూ ఉంటారు. ఎక్కడ పడితే అక్కడ ఆ కన్నాల్లో ఉన్నటువంటి పాములు బయటికి వానల వల్లన్నా రావచ్చు, పొలాలు అవి దున్నుతూ ఉన్నప్పుడైనా రావచ్చు, పంటలు వేసేటటువంటి సందర్భంలో మనుషులు అలికిడి తట్టుకోలేకైనా రావచ్చు. వాటిని చూసి చంపకుండా వాటి పట్ల సద్భావం కలిగి ఉండాలి అనేటటువంటి ఉద్దేశంతో వాటిని పూజించమని చెప్తారు. పాములను ఎందుకు పూజించాలి అంటే, అవి గనక లేకపోయినట్టయితే మనకి ఆహారమే ఉండదండి. ఎలుకలు ఎలా తింటాయి అంటే అలా తినేస్తాయి ఆహార ధాన్యాలని. అసలు వాటికి మరో పని లేదు. 24 గంటలు తింటూ ఉండడం ఒక్కటే పని. వాటి పునరుత్పత్తి కూడా ఇంత అంత అని చెప్పడానికి వీలైనంత వేగంగా జరుగుతూ ఉంటుంది. మనం ఎన్ని ఎలుకల్ని ఎక్కడికెక్కడికి వెళ్ళి చంపగలుగుతూ ఉంటాం. సహజంగా ప్రకృతిలో ఉండే సమతౌల్యతని పాటించటానికి ఈ పాములు యాంటీ రోడెంట్స్ అంటే ఎలుకల నివారణకి పనికొచ్చేటటువంటి ప్రకృతి సహజమైన విశేషంగా చెప్పబడుతూ ఉంటాయి. తర్వాత పర్యావరణ సమతుల్యత కావాలి, అన్ని జీవులకి బతికేటటువంటి అధికారం ఉంది భూమి మీద. అంతేకాకుండా పాముల నుండి వచ్చేటటువంటి విశేషమైన ఔషధాలు క్షణంలో ప్రాణం పోతుంది అనేటువంటి సమయంలో తిప్పి తీసుకురాగలిగిన లక్షణాలు కలిగి ఉంటాయి. ఆయుర్వేదంలో వాటి గురించి చెప్తారు, గరళము మొదలైనటువంటివి. కనుక వాటిని కూడా పూజించటం అన్నది మరొక విశిష్టమైన అంశంగా మనకి చెప్తూ ఉంటారు. ఈరోజే ఎందుకు చేయాలండి, ముందు రోజో వెనక రోజో చేయకూడదా అంటే, తల్లి యొక్క శాపానికి గురైనటువంటి పాములు అందరూ చనిపోతారు అని శాపం పొందినప్పుడు, కద్రువ యొక్క సంతానం పొందినప్పుడు వారు బాధపడుతూ ఉంటే ఆ బ్రహ్మదేవుడు వారికి ఆస్తికుడు అనేటటువంటి వాడు వచ్చి, మీరు అందరూ నశించకుండా మీకు అభయం, మిమ్మల్ని రక్షిస్తాడు అని చెప్పి అభయం ఇచ్చినటువంటి రోజు, పాములకు అభయం లభించినటువంటి రోజు గనక ఈ శ్రావణ శుద్ధ పంచమిని నాగపంచమిగా పాములకు అభయం కలిగించేటటువంటి దినంగా మనం పాటిస్తూ ఉండడం జరుగుతూ ఉంది. స్వస్తి.